జగన్ అరాచక చరిత్ర ఉత్తరాది రాష్ట్రాలకు తెలిసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అందుకే పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు సంకోచిస్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లా పున్నూరు మండలం మామిళ్లపల్లిలో ఆయన పర్యటించారు. మామిళ్లపల్లి నుంచి కట్టెంపూడి అడ్డరోడ్డు వరకు నిర్మించనున్న రహదారికి సంబంధించిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి ఆవిష్కరించారు. ఒక 10 కంపెనీలతో మాట్లాడాను నేను. గూగుల్ అనేది ఒక బ్రాండ్, మీరు వస్తే మాకు మిగిలిన కంపెనీలు వస్తాయి, దయచేసి రండి అని వాళ్ళతోటి హాఫ్ డే కూర్చొని మాట్లాడితే అందులో ఒక వ్యక్తి, సార్ మీకు అర్థం కావట్లేదు మీ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో, వీళ్ళందరూ మా అందరిలో ఒక భయం ఉంది సార్, నేను మీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి 5 సంవత్సరాలు అయింది సార్ అని చెప్పారు. మీరు అనుకున్నంత ఈజీ కాదు, ఎవరన్నా తీసుకురావాలంటే చాలా రాష్ట్రానికి బ్యాడ్ నేమ్ ఉందని చెప్తా ఉన్నారు. ఇది మన రాష్ట్ర పరిస్థితి. సచివాలయంలో 1,50,000 మంది ఉన్నారు ఉద్యోగులు. ప్రతి ఇంటికి తిరిగి పెన్షన్ పంచచ్చు మహాప్రభు అని చెప్పి ఆ రోజు మనం అందరం కూడా చెప్తే ఇది సాధ్యపడదు అని చెప్పి బ్యాంకుల్లో వేసి ముసలాళ్ళని తీసుకెళ్లి వీడియోలు ఫోటోలు తీసి రాక్షస ఆనందం పొందిన వ్యక్తి ఇవాళ మళ్ళీ ముసల కన్నీరు గారుస్తా ఉన్నారు. ఇవాళ మనం చూపెట్టాం, పొద్దున్నే 6 గంటల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి సాయంత్రానికల్లా 195 మందికి పెన్షన్లు పంచారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తే ఏదైనా సాధ్యమని చెప్పి చూపెట్టడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వం పేదాళ్ల కోసం వచ్చిన ప్రభుత్వం, పేదాళ్లకి పండగ చేయడానికి వచ్చిన ప్రభుత్వం.